నిన్ననే ఆ సినిమా రిలీజ్ చాలా రష్గా ఉంది. పాపం ఆ అమ్మాయికి టికెట్ దొరకలేదు. నేను దగ్గరికి వెళ్ళాను. హలో అన్నాను. హలో అంది. మీకు టికెట్ కావాలా? నా దగ్గర ఉంది, తీసుకోండి ప్లీజ్ అన్నాను. ఆ అమ్మాయి మొహం ఆనందంతో కరువు పొలా విచ్చుకుంది. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. అయ్యో అలా ఎలా వదిలేసావయ్యా? ఎంత పని చేసావు సుందరమూర్తి. ఒరే బాల్డ్ హెడ్, నీ నెత్తి మీద జుట్టు లేనట్టే లోపల మెదడు కూడా లేదు. టికెట్ తీసుకున్న అమ్మాయి ఎక్కడికి వెళ్తుందయ్యా? తిన్నగా థియేటర్లోకి వెళ్తుంది. నేను ఇచ్చిన టికెట్ కాబట్టి ఆ అమ్మాయి సీటు నా పక్కనే. ఓహో, అర్థమైంది అర్థమైంది. సినిమా అయిపోయేంత వరకు ఆ అమ్మాయి నువ్వు అలా ఇలా. ఏయ్, నువ్వు ఎక్కువగా ఫీల్ అయిపోకు. ఆ అమ్మాయితో సినిమాకి వెళ్ళింది నేను. అవును కదా. ఆ తర్వాత సినిమా మొదలైంది. చాలా బాగుంది. నవ్వొచ్చే సీరియల్లో ఇద్దరం కలిసి నవ్వుకున్నాం. విషాద సన్నివేశాల్లో ఆ అమ్మాయి కళ్ళ నీళ్లు పెట్టింది. కన్నీళ్లు తుడిచి ఓదార్చాను. భయంకరంగా ఇలా వాటేస్తున్నాం. ఆ తర్వాత నేను ఆ అమ్మాయి కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంట్లో వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారట. మేమిద్దరమే బోలెడంత ఏకాంతం. సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకు చెప్పాను, గుడ్ నైట్. ఆ అమ్మాయి జడ కత్తిరించుకొచ్చేసావా? జడ కాదురా, జడ పదార్థం. జడలో పెట్టుకునే నైలాన్ సవరం. చెవిరింగులు ఊడి రాలేదు. మువ్వల పట్టీలు చప్పుడు చేస్తాయని ఈ సవరం పట్టుకుని పారిపోయొచ్చాను. ఎలా ఉంది మన ట్రిక్? రే సుందరమూర్తి, ప్రతి అమ్మాయి దగ్గర నుంచి ఏదో కొట్టేస్తుంటావు. ఇదేం అలవాట్రా నీకు? ఇవన్నీ నా తీపి గుర్తులు. వీటిని ఏం చేస్తానో తెలుసా? నా షష్ఠి పూర్తి నాటికి ఓ పెద్ద మ్యూజియం తయారు చేసి ఈ వస్తువులన్నీ అందులో పెట్టి దానికి సుందరమూర్తి లవ్ మ్యూజియం అని పేరు పెడతాను. ఏమిటా చూపు? నా సవరం ఎత్తుపోతావా? నా మ్యూజియం తప్పిపోతుందిరా. ప్లీజ్ నా సవరం ఇచ్చేరా. అంత తొందరగా ఇస్తా అనుకున్నావా? నాకేమైనా సహాయం చేస్తావా? ఏమిటది? చెప్తాను రే. అమ్మాయిలను బుట్టలో వేయడం నీకు విస్కీతో పెట్టిన విద్య కదా, అందుకని నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలరా. ఏ ఉద్యోగం చేసే అమ్మాయి సవరం ఎత్తుకొస్తావా? చచ్చా, అలా కదరా. ఆ అమ్మాయిని నేను పవిత్రంగా పెళ్లి చేసుకుంటాను. అయితే నీకు సలహా చెప్పగలిగిన వాడు ఈ సిటీ మొత్తంలో ఒకే ఒకడున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు. నీకు కావాల్సిన అమ్మాయి ఎక్కడుందో ఆయన చెప్పగలడు. ఏమిటోయ్? ఆయన మహామేధావి. ఆయన తెలియని శాస్త్రం లేదు. గణిత, ఖగోళ, భూగోళ, వైద్య, జ్యోతిష సకల సర్వశాస్త్ర పండితుడు, త్రికాలజ్ఞుడు. ఆయన దగ్గరికి అడుగు, తప్పకుండా